మేడే సందర్భంగా ఐడీఏ బొల్లారంలో మున్సిపల్ కార్యాల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేసిన సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య. ప్రపంచ కార్మికుల దీక్ష దినమైన మేడే సందర్భంగా జిన్నారం ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జయప్రదంగా జరిగినాయి. దక్కన్ ఆటో పరిశ్రమ వద్ద కానీ, టీఐడిసి దగ్గర కానీ, న్యూల్యాండ్ దగ్గర వివిధ పరిశ్రమల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. అట్లనే బొంతపల్లి, కాజీపల్లి, గడ్డపోత తదితర హమాలి వర్కర్లు కూడా జెండావిష్కరణను చేయడం జరిగినది. అలాగే బొల్లారంలో సంబంధించి ప్రత్యేకంగా రకరకాల ఆటల పోటీలు కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. అట్లనే బొల్లారంలో మున్సిపల్ పాత కార్యాలయం దగ్గర కూడా సభ జరిగినది. ఈ సందర్భంగా సంబంధించింది గుర్తుపెట్టుకోవాల్సింది, మేడే అనేది ప్రపంచ కార్మికులారా ఏకం కంటే పోరాట పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పన్న కారల మార్క్స్ నినాదంతో ఇలా ఈ మేడే సభ ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కార్మికుల సంబంధించిన సమస్యలు అనేకం రోజు రోజు పెరిగిపోతున్నాయి. కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కావట్లేదు. ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించడం ఘోరంగా విఫలమవుతున్నారు. రోజు రోజు కార్మిక వ్యతిరేక చర్యలు తెస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలు అన్నింటినీ రద్దు చేసి ఇలా 4 లేబర్ కోడ్లను తేవడం జరిగినది. ఈ 4 లేబర్ కోడ్లను కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశమంతటా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికీ అమలు చేయకపోయినప్పటికీ కూడా రూల్స్ ఫ్రేమ్ సిద్ధం చేస్తున్నది. అందుకే సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాం, తెలంగాణ అసెంబ్లీ కూడా కేరళ అసెంబ్లీ లాగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లేబర్ కోడ్లు అమలు చేయమని రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేయాలి. అందుకే లేబర్ కోడ్లు వస్తే ఈ దేశంలో కార్మికులు ఏ ఒక్క హక్కు కానీ చట్టాలు కానీ ఉండవు. ఇలా లేబర్ కోడ్